Hi friends, welcome to my channel. In this video I am going to say you about the most wonderful famous temple. I think somewhat people are been guess, I think so. Previous vlog continuation from Kolhapur. After getting down here, so I think I have started along with my friend to visit the famous temple of Kolhapur city. ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్ ఈ వ్లాగ్ ఇంకెవరైనా చూడకుంటే ముందుగా వెళ్ళి ఆ వ్లాగ్ చూసి రండి. తర్వాత ఈ వ్లాగ్ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది క్లియర్ కట్గా. సో ఇప్పుడు వచ్చేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాము. లోకల్ నేమ్ వచ్చేసి అక్కడ అమ్మ బాయ్ అని పిలుస్తారని అన్నారు. నాకు ఇట్లా ఎగ్జాక్ట్గా తెలీదు. అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ని కనుక్కున్నాను. నేను ఇట్లా ఇది ఫస్ట్ టైం. మా ఫ్రెండ్ చాలాసార్లు వెళ్ళాడనమాట. సో తను నాకు బాగా గైడ్ చేశాడు, ప్రతి ఒక్క రూట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇదే షార్ట్ కట్ వే అనమాట. నియర్లీ ఒక కొల్హాపూర్ సిటీ అరౌండ్ బస్ స్టాప్ ఆర్ రైల్వే స్టేషన్ నుంచి అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈవెన్ అక్కడ బెగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓలా ఊబర్ సర్వీసెస్ ఉండవు. ఆటోస్ ఎంత అడిగితే అంత ఛార్జ్ చేస్తారు. మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు చూస్ మనం ఈ మీటర్ మీద చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూసారంటే కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్లో భవానీ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ టెంపుల్ చూడడానికైతే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ కానీ లవ్, అసలుకి ఇతనే కొల్హాపూర్ సిటీ రాజు అనమాట, కింగ్డమ్కి. ఇలా వెళ్ళి చూస్తున్నాము. అయితే అసలుకి సిటీ నిర్మాణించింది తనే అనమాట. చూపించాను కదా. ఇక్కడ చూసారంటే అక్కడ టాటాయిసెస్ అనేవి ఉంటాయండి. అక్కడ నీటిలో టాటాయిస్ ఉంటుంది. అక్కడ ఒక టెంపుల్ ఉంది, బట్ లోపల ఏం దేవుడు ఉన్నాడో లాక్ వేస్తుంది. మమ్మల్ని అయితే వెళ్ళనీయలేదు. అవన్నీ టాటాయిస్ అనమాట, వాటర్లోనే ఉన్నాయి. కావాలంటే మేము జూమ్ చేశాను చూడండి. అక్కడ ఒక ఏమంటారు పూజారి లాగా ఉన్నారు. తనైతే అక్కడ ఉన్న మొక్కలకి నీళ్లు పడుతున్నాడు అనమాట. నేను అడిగాను ఒకసారి ఓపెన్ చేయమని, బట్ అది ఓపెన్ చేయలేదు. ఇది చూసారంటే అక్కడ సేమ్ మన ఎల్లమ్మ తల్లి కనుక శిగాలు ఎలా ఊగుతారో అక్కడ ఇట్లా ఊగుతున్నారు అనమాట. ఆర్కిటెక్చర్ చూసారంటే యూ కెన్ లవ్ ఇట్ విత్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ ద థింగ్స్. అసలుకి చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ థింగ్, మనం అక్కడ ఎక్కడ చూసినా కానీ లైక్ మొత్తం స్టోన్స్ తోటి బిల్డప్ అయిన టెంపుల్. బయటికి వచ్చాము దర్శనం చేసుకొని. దర్శనం బాగా ఘనంగా జరిగిందనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ది కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ అలా నడుస్తూ వెళ్తున్నాము నేను మా ఫ్రెండ్. అండ్ అలా ముందుకు వెళ్ళగానే జస్ట్ టేక్ అవే వితిన్ ఒక 3 మినిట్స్లో మేము టెంపుల్ రీచ్ అయిపోయాము. లైక్ పక్కన గుళ్ళే అనమాట. చూస్తున్నారంటే ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లైక్ ఇది పెద్ద గేట్ లాగా రాజుల టైప్లో ఉంటుందన్నమాట. అక్కడ నుంచి రావచ్చు, బట్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి అక్కడ నుంచి రాలేదు. మేము వేరే రూట్ నుంచి వచ్చాము. టెంపుల్కి ఇన్సైడ్ లోపలికి వెళ్తున్నాము. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ విజిటర్స్ మాత్రమే ఉన్నారు. మోస్ట్లీ అది కర్ణాటక తమిళనాడు బార్డర్ అనమాట. సో అందుకని మోస్ట్లీ అక్కడ కన్నడ, మరాఠీ, హిందీ, మ్యాక్సిమం పీపుల్ తెలుగు మాట్లాడరు. ఒక్కరు ఇద్దరు అనమాట. చూస్తున్నట్లయితే సైడ్కి చాలా అంటే చాలా కొనుక్కునేటివి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇలా ఫ్లవర్స్ అండ్ ఆల్ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ అనమాట, టెంపుల్ వ్యూ. సో వెళ్తా ఇప్పుడు మేము అక్కడ బ్యాగ్స్ ఇచ్చేసి మేము వెళ్ళామన్నమాట లోపలికి. లైక్ అందులో క్యూలో నిలబడితే ముఖ దర్శనం అని ఉంది. అదైతే ఫాస్ట్గా జరిగిపోతుంది అన్నమాట. దేవుడికి మనం దూరంగా ఉంటాము, జస్ట్ ఫేస్ని మాత్రము ఎలా రూపము ఎలా ఉంది అనేది మొత్తం దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాము. అండ్ కమింగ్ టు అనదర్ క్యూ, డైరెక్ట్ అమ్మవారి ముందు నుంచే వెళ్తారనమాట.
అలాగే ఇట్లా వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము వెళ్తున్నాము క్యూలోకి. అక్కడ ఫస్ట్లో కొంచెం వీడియోస్ అలో చేయలేదు, అండ్ ఇన్సైడ్ అమ్మవారి దగ్గర మాత్రం అలో చేయలేదు. మిగతా అన్ని చోట్ల అలో చేశారనమాట. అక్కడ కొన్ని ఫ్లవర్స్ అలా తీసుకున్నాము. ఇప్పుడే మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. చూసారంటే ఇలా చుట్టూ ముఖ దర్శనానికి ప్రత్యేకంగా క్యూ ఉంటుందన్నమాట. లైక్ విఐపి బ్రేక్ దర్శనంలానే, కాకుంటే దర్శనం మాత్రం మాకు వితిన్ 5 minutes అయిపోయింది. మేము టెంపుల్కి ఇలా వెళ్ళి అలా ఒక చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు చేసాము. అలా ప్రదక్షిణ చేయలేదు, యాక్చువల్గా మేము క్యూ కోసం వెళ్తున్నాం అన్నమాట. చూసారంటే సైడ్కి చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. మీకు నచ్చినవి ఏమైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ దొరకందని ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. లైక్ ఆర్నమెంట్స్, బ్యాంగిల్స్, అమ్మవారికి సంబంధించినవి, చీరలు. నెక్స్ట్ అక్కడే మనం ఏం తీసుకెళ్ళకుండా అవసరం లేదు, వాళ్ళే ఇస్తారనమాట. లైక్ మనం అక్కడ దర్శనంకి ఇస్తే చాలు, మనము డబ్బులు ఇచ్చిన వెంటనే వాళ్ళు మనకి చెప్తారనమాట, సో అండ్ సో ఉంది ప్యాకేజీ, ఇలా తీసుకోండి అలా తీసుకోండి అని. సో అలా మనకు ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. మేమైతే నాకు వేరే అర్జెంట్గా వర్క్ ఉంది, సో అందుకనే నేను మళ్ళీ బ్యాక్ కావాలి, రిటర్న్ రావాలి. సో అందుకనే నేను డైరెక్ట్గా దర్శనం క్యూలోకి వెళ్ళిపోయాను. చూసారంటే అక్కడ శివలింగం ఉంది, పైన చాలా పెద్ద అసలు ఈవిల్ టవర్ మాదిరిగా ఉందన్నమాట. అంత స్టోన్ కన్స్ట్రక్షన్ అసలుకి. ఇప్పుడే ముఖ దర్శనం క్యూలోకి ఎంటర్ అయ్యాము. పక్కన చూసారు కదా, అది విఐపి బ్రేక్ దర్శనం అనమాట. అలా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ దర్శనం అనమాట. ఇప్పుడు మేము క్యూలో చాలామంది ఉన్నారు. చూసారంటే అమ్మవారిని మీరు ఇలా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఏమంటారంటే అక్కడ మనం రికార్డింగ్ చేయడానికి లేదు, బట్ వాళ్ళు బయట ఒక స్క్రీన్లో డిస్ప్లే చేశారు. అండ్ మేము సైడ్కి వచ్చేసాము. చాలా టెంపుల్స్ చిన్న చిన్న విగ్రహాలతోటి ఉన్నాయి, శివలింగము. ఇంకా నాకైతే నేమ్ తెలియదు ఎగ్జాక్ట్గా. కొన్ని షూట్ చేశాను, కొన్ని కన్నడలో ఉన్నాయి, కొన్ని హిందీలో ఉన్నవి. మ్యాక్సిమం వీలైనంత వరకు షూట్ చేశాను. అండ్ బ్యాక్ టు మళ్ళీ ఇప్పుడే మేము దర్శనం అయిపోయింది. అక్కడ పక్కనే శివాలయంలో దర్శనం చేసుకున్నాము శివుడిని. చాలా బాగా అనిపించింది అనమాట. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది, వండర్ఫుల్గా జరిగింది, చాలా అమేజింగ్గా అనిపించింది అనమాట. ఆ పవర్ అనేది అసలుకి వేరే లెవెల్లో ఉందన్నమాట. మనం చూసిన వెంటనే మనం అట్రాక్ట్ అయిపోతాము. ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట టెంపుల్ నుంచి బయటికి. అండ్ టెంపుల్ నుంచి బయటి వ్యూ ఎలా ఉంటుందంటే, సైడ్కి నేను ఎక్కి చూశాను అనమాట, వేరే బిల్డింగ్ ఎక్కి చూశాను. ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్గా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.